తిరుమలలో ఇకపై వీఐపీ దర్శనాలు ఉండవా? వీఐపీ సంస్కృతికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు వీఐపీ దర్శనాలపై చేసిన కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు చంద్రబాబు. ప్రముఖులు వచ్చినప్పుడు గౌరవించాలి, కానీ ఎలాంటి హడావుడి చేయొద్దన్నారు. కొండపై ఆర్భాటం, అనవసరపు వ్యయం వద్దంటూ అధికారులను ఆదేశించారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలతో వీఐపీ దర్శనాలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తిరుపతి నుంచి అందిస్తారు. రాజు, సీఎం వ్యాఖ్యలే కాదు, మన డిప్యూటీ సీఎం కూడా శ్రీవాణికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవాణి పథకాన్ని తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే వీఐపీ దర్శనాల్ని కుదించడం, లేకపోతే ఇంకా టైమింగ్స్ని కుదించడం, రద్దు చేయడం లాంటి ఏమైనా ఆలోచనలు టీటీడీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ముఖ్యమంత్రి మాత్రం చాలా క్లియర్గానే టీటీడీ అధికారుల సమీక్షలో చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు, ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రత్యేకించి వీఐపీల సంస్కృతి తిరుమలలో పూర్తిగా తగ్గాలి. ప్రత్యేకించి గోవిందనామ స్మరణ తప్ప మరే విషయం ఇక్కడ వినిపించేందుకు వీల్లేదు. కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఆ విధంగానే సేవకులుగా పనిచేయాలి తప్ప అధికారులుగా పనిచేయద్దండి. ప్రత్యేకించి భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకొని భక్తుల అవసరాలకు తగ్గట్టుగానే టీటీడీ సేవలు అందించాలి. ఇప్పటికే పూర్తిగా తిరుమలలో ప్రక్షాళన చేశాము, ప్రక్షాళన ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం కానీ ముఖ్యమంత్రి కానీ, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఆదేశించింది ఒకే ఒక అంశాన్ని, ప్రత్యేకించి ఎక్కడా కూడా టీటీడీకి సంబంధించినటువంటి అంశాల్లో రాజకీయ జోక్యం ఉండకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉంది. ఖచ్చితంగా అధికారులు ఎప్పుడు కూడా వీవీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్య భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించే విధంగా టీటీడీకి మరింత పేరు తెచ్చే విధంగానే పనితీరు ఉండాలని చెప్పారు. అయితే ఇప్పటికే టీటీడీలో ప్రక్షాళన జరిగింది అని చెప్పిన చంద్రబాబు, మరి భవిష్యత్తులో వీఐపీలకి పెద్దపీట కాకుండా సామాన్యులకి ఇవ్వాలంటే వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని తగ్గించాలి, లేదంటే వాటిని పూర్తిగా కుదించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,000 రూపాయల టికెట్కి పెద్ద ఎత్తున వీవీఐపీల రూపంలో వస్తున్నారు. కాబట్టి వేల సంఖ్యలో వచ్చే వారి సంఖ్యను తగ్గించే ప్రయత్నము చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయము. ఈ నేపథ్యంలోనే శ్రీవాణి ట్రస్ట్ నిధులకు సంబంధించిన వ్యవహారంపై ఒక గొప్ప ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ టికెట్పై దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను కూడా తగ్గించాలి. తద్వారా సామాన్య భక్తులకు, సర్వదర్శనం టోకన్లు ధరించిన భక్తులకు పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది అని ఇప్పటికే అధికారులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, తిరుమలలో ఎలాంటి ప్రాధాన్యత ఎవరికి ఉండకూడదు, అందరూ సామాన్యులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కూడా ఇక్కడ సేవకులుగానే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పవిత్రతకు ఏమాత్రము భంగం కలగకుండా చేయాల్సిన అవసరం ఉంది. లడ్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా నాణ్యతను పెంచాము, అన్నప్రసాదాల నాణ్యతను పెంచాము అంటే పెద్ద ఎత్తున ప్రసాదాల విషయంలో కూడా వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలోనే ఫీడ్బ్యాక్ భక్తుల నుంచి మంచిగా వస్తుంది. కాబట్టి ఇదే కంటిన్యూ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార యంత్రం కూడా ఆ రకమైన నిర్ణయంతోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఇదే సమీక్షలో పాల్గొన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగాలి. కేవలం ఆధ్యాత్మిక వాతావరణం మాత్రమే ఆలయాల్లో ఉండాలి. ఇది కేవలము తిరుమలకు మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయమే కొనసాగే అవసరం ఎంతైనా ఉంది అని దేవాదాయ శాఖ మంత్రి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారుల సమీక్షలో మాత్రము ప్రత్యేకించి తిరుమల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలన, లేదంటే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పాలన అందించే విధంగానే అధికారుల యంత్రాంగం పనితీరు ఉండాలన్నది దిశానిర్దేశం చేసిన పరిస్థితి ముఖ్యమంత్రి సమీక్షలో కనిపించింది. రైట్ రాజు. తెలంగాణలో ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ రాబోతోంది. అతి త్వరలోనే భూమాత పోర్టల్ ని అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దేశానికే రోల్ మోడల్ గా భూమాత ఉండబోతోంది అన్నారు పొంగులేటి. ధరణి సమస్యలకు చెక్ పెట్టేలాగా అందరికీ భద్రత కల్పిస్తూ భూమాత రాబోతున్నట్లుగా వెల్లడించారు. ధరణి మాడ్యూల్స్, అలాగే టెక్నికల్ ఇబ్బందులు లేకుండా భూమాత పోర్టల్ ని తీసుకురాబోతోంది రేవంత్ సర్కార్. ఇప్పటి వరకు ఒకసారి అప్లికేషన్ తిరస్కరణకి గురైతే అప్పీలేట్ అవకాశం లేకుండా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండేది. అయితే కొత్త చట్టంలో ఈ విధానానికి చెక్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవస్థను కూడా ఆన్లైన్లోనే చేపట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మా ప్రతినిధి రేవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రేవన్, మరింత సరళతరం కాబోతోంది ఈ పోర్టల్ వచ్చిన తర్వాత అని కాంగ్రెస్ చెప్తోంది. అసలు ధరణిలో లేనిదేంటి, భూమాతలో ఉండబోతోంది ఏంటి?
ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ ద్వారా చాలామంది రైతులైతే అనేక భూ సమస్యలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దీన్ని నివారించేందుకు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ని రద్దు చేసి భూమాత అనే ఒక పోర్టల్ని కూడా తీసుకువస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తిరుమరగిల్లు మండలాన్ని, అలాగే రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి యాచారం మండలాన్ని, 2 మండలాలను కూడా పైలట్గా తీసుకున్నారు. ఇక్కడ 2 మండలాలు కూడా పెద్ద ఎత్తున భూ సమస్యలకు సంబంధించి అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్నింటిని కూడా సర్వే చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా పైలట్ ప్రాజెక్ట్గా ప్రకటించినటువంటి 2 మండలాల్లో అన్ని విషయాలు కూడా చర్చించి అన్ని విషయాలు కూడా ఏదైతే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ సమస్యల ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా చాలా సరళీకృతం చేసేందుకు, దేశంలోనే రోల్ మోడల్గా నిలిచేందుకు భూమాత పోర్టల్ కూడా రూపొందిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇప్పటికే ఈ 2 మండలాల్లో ప్రత్యేకంగా మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా దృష్టి సారించారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను కూడా మండలానికి డిప్యూటీ చేసి అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా ఒకసారి ధరణి పోర్టల్లో ఉన్నత కబ్జాలో ఉన్నప్పటికీ కూడా ధరణి పోర్టల్లో లేకపోతే పట్టా లేకపోవడం వంటి సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఏదైనా అప్లై చేసుకునే అవసరం కూడా ధరణి పోర్టల్లో రైతులకైతే అందుబాటులో లేదు. ఇప్పటికే ప్రభుత్వం కొన్నిటిని అవకాశం కల్పించినప్పుడు కూడా చాలా విషయాల్లో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి ఇబ్బందులు లేకుండా భూమాత పోర్టల్ను రైతులకు సరళీకృతంగా ఉండేటట్టు, చాలా ఎటువంటి అక్రమాలకు పారదర్శకంగా ఉండేటట్టు విధంగా చేస్తామని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. గత ప్రభుత్వం దాడిని తీసుకొచ్చి రైతుల జీవితాలతో చెలగాటం ఆడింది. ఇప్పటికే చాలామంది రైతులు కూడా నాశనం అయ్యాయని కూడా మంత్రి పొంగులేటి చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్రంలోనే ఈ త్వరలో తీసుకురాబోతున్నటువంటి భూమాత పోర్టల్ అయితే దేశంలోనే రోల్ మోడల్గా మారుతుంది. రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. భూ సమస్యలకు సంబంధించి రైతులు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా ఇక్కడ పరిష్కారం ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక కమిటీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు ప్రతిపక్షానికి కూడా సంబంధించినటువంటి సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు జరిగినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. అలాగే అన్ని వర్గాల నుంచి కూడా ప్రతి సూచన కూడా తీసుకొని రైతులకు సరళీకృతమైనటువంటి పారదర్శకంగా ఉండేలా ఈ భూమాత పోర్టల్ని అయితే రూపొందిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నారు. రైతులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పుడు కూడా తమ పనులు కావడం లేదని చెప్పి కూడా ఈ రైతులు అయితే వాపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్నటువంటి భూమాత పోర్టల్ కూడా తమకు ఈజీగా ఉండాలని చెప్పి రైతులు అయితే కోరుకున్నారు. త్వరలో జనవరి ఆ ప్రాంతంలో ఈ కొత్తగా భూమాత పోర్టల్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. తెలంగాణలో పోలీసుల వర్సెస్ సస్పెన్షన్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా గట్కేసర్ సిఐ, కోరుట్ల ఎస్ఐ సస్పెండ్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకుముందు 3 సిఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్కు పంపుతూ హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. వేటు పడిన వాళ్లలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సిఐలతో పాటు వీపన్నగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల, యాలాల, తుంగతుర్తి, ఆత్మకూరు ఎస్ఐలను వీఆర్లో పెట్టారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం ఉండడంతో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంది. లేటెస్ట్ గా గట్కేసర్, కోరుట్లలోని పోలీస్ అధికారులు సస్పెండ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ సస్పెన్షన్ పై ఓన్లీ ఇసుక అక్రమ రవాణానే ఉందా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లో సస్పెన్షన్లు కలవరం రేపుతున్నాయి. ప్రధానంగా గత కొన్ని నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఉన్నటువంటి కమిషనరేట్లలో వివిధ కేసుల్లో తలదూర్చి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి కేసుల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఆయా సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వచ్చారు. తాజాగా 2 రోజుల క్రితం హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ దాదాపు 13 మంది అధికారులపైన వేటు వేశారు. ఇసుక అక్రమ రవాణాలో వీళ్ళ నేపథ్యం ఉంది. వీళ్ళు తలదూర్చినటువంటి ఆరోపణలు రావటం, దానికి సంబంధించినటువంటి ఎస్బీ ఎంక్వైరీ చేసిన తర్వాత 13 మందిని వాళ్ళు పనిచేసినటువంటి ప్లేస్ నుండి వీఆర్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వికారాబాద్ టౌన్ సిఐగా ఉన్నటువంటి నాగరాజ్ పైన ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఒక మైనర్ బాలికకి సంబంధించినటువంటి అత్యాచారం కేసులో అతడు నిర్లక్ష్యం వ్యవహరించడంతో పాటు నిందితులకు సహకరించినటువంటి నేపథ్యంతో అతనిపైన సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ఈరోజు ఉదయం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గట్కేసర్ సిఐ సైదులు పైన రాచకొండ సిపి సుధీర్ బాబు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు.
గతంలో అంటే 2 months క్రితం జరిగినటువంటి ఒక మర్డర్ కేసు, గడ్డం మహేష్ కేసు, చాలా సెన్సేషనల్ కేసు ఇది. దాదాపు 15 రోజుల పాటు అక్యూజ్ని ట్రేస్ చేసేందుకు పోలీసులకు టైం పట్టింది. అయితే ఆ కేసులో 6 ప్రధాన నిందితులు ఉండగా అందులో ఒక నిందితుడిని తప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆరోపణలు రావటం, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కంప్లీట్ కావడంతో ఈరోజు ఉదయం గట్కేసర్ సిఐ సైదులను సస్పెండ్ చేస్తూ రాచకొండ సిపి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొద్ది రోజుల క్రితం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మధురానగర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నటువంటి మధురానగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ మసాజ్ సెంటర్ వద్ద అక్కడికి మామూలు వసూలు కోసం వెళ్ళేటువంటి పోలీసులు కేవలం డబ్బులతో సరిపెట్టుకోకుండా అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్తో వాళ్ళు గడపాలనేటువంటి ఒక నిబంధన విధించడం. సో దాని తర్వాత హైదరాబాద్ సిపికి మొత్తం ఆ ఇష్యూ వెళ్ళడంతో 3 పోలీస్ సిబ్బంది, మధురానగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బందిని సస్పెన్షన్కు గురి చేశారు. ఈ విధంగా మొత్తం చాలా వరకు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో పనిచేసినటువంటి పోలీసులు ఎక్కువగా ఒక కేసుకి రిలేటెడ్గా వీళ్ళు ఆ కేసులో నుండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం, తదుపరి అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్తో చేతులు కలిపి వారి నుండి డబ్బులు వసూలు చేయడం, వాళ్ళని కేసు నుండి లేకుండా చేయడం, ఇదే తతంగంలో తరచూ సస్పెన్షన్లకు గురవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చాలా కేసులు ఈ విధంగానే ఉన్నాయి. అయితే ఇంతకు ముందు చూస్తే కేవలం భూ తగాదాల్లో పోలీసులు తలదూర్చి విక్టిమ్స్ నుండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ ఆ తరహా కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఒక కేసుకి రిలేటెడ్గా ఆ కేసులో వచ్చేటువంటి ఇన్కమ్ పైనే ఎక్కువ సంఖ్యలో పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అటువంటి వారిని పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళ మీద ఎస్బీఐ ఎంక్వైరీలు జరుపుతున్నారు. సో అన్ని ఆధారాలు సేకరించి కంప్లీట్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ తరహా సస్పెన్షన్లను పోలీసుల అధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. మరి నెక్స్ట్ న్యూస్ చూద్దాం. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఈడీ వర్క్స్ భవనాన్ని కార్మికులు ముట్టడించారు. హెచ్ఆర్ఏ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టౌన్షిప్లో పెంచిన కరెంటు బిల్లుల్ని వెంటనే తగ్గించాలన్నారు. తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు కార్మికులు. ఇటు స్టీల్ ప్లాంట్ విలీనంపైనా తగ్గేదేలే అంటున్నారు. సెయిల్లో విలీనం చేయాల్సిందేనంటూ రోజుకో విధంగా ఆందోళనలకు దిగుతున్నారు. ఇక రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మానవహారం నిర్వహించబోతున్నారు. ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఖాజా, కార్మికులు ఇంకా ఏమంటున్నారు? కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను వైపు తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పాజిటివ్ సంకేతాలు ఇస్తూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు నిర్వీర్యమైపోతున్నాయనేది కార్మికులు, ఉద్యోగ సంఘాల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా దాదాపుగా 1332 రోజులుగా కురమపాలెం జంక్షన్లో ఉద్యోగులు, కార్మిక సంఘాలు దీక్షలు, నిరసనలు వేరు రూపాల్లో తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరు విధాలుగా వేరు ప్రకటనలు వస్తున్నాయి. అయితే కాస్త ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ మరికొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో చూస్తే ఇక్కడ గందరగోళ అయోమయ పరిస్థితులకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా 20,000 మంది ఉద్యోగులు ఉండాల్సిన స్టీల్ ప్లాంట్ దాదాపుగా 1205 మందికి పడిపోయారు. దీంతోపాటు వేరే స్టీల్ ప్లాంట్కు ఉద్యోగులను పంపే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దీంతోపాటు మరికొంతమంది పదవీ విరమణ చేస్తున్నారు. మరికొంతమందికి హెచ్ఆర్ఏ తాజాగా హౌస్ రెంట్ అలవెన్స్ను యాజమాన్యం తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. క్రిటికల్ ఫైనాన్షియల్ నుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో దాదాపుగా 7,000 మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఆగస్టు నుంచి నిలిపివేస్తున్నట్టు యాజమాన్యం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆందోళన మరింత తీవ్రతరమవుతుంది ఉద్యోగుల్లో. మరోవైపు ఇప్పటికే ఈ నెల 1వ తేదీన కాంట్రాక్ట్ కార్మికులను దాదాపుగా 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించడంతో ఈ నెల 1వ తేదీన కార్మికులంతా కూడా రోడ్డెక్కారు. దీంతోపాటు స్టీల్ ప్లాంట్ లోపల ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించి దాదాపుగా 20 గంటల వరకు తమ ఆందోళన తెలిపారు, తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో యాజమాన్యం దిగివచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కొంతమంది పెద్దలు మాట్లాడడంతో ఆ యాజమాన్యం దిగివచ్చి కార్మిక సంఘాలు అలాగే లేబర్ అధికారులు సమక్షంలో ఒక సంతకాలు అయితే తీసుకున్నారు. మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కార్మికులు తిరిగి స్టీల్ ప్లాంట్లో తీసుకున్నారు. అయితే తాజాగా హెచ్ఆర్ఏని నిలుపుదల చేసే ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని వెంటనే ఎత్తివేయాలని ఉద్యోగులంతా
కూడా ఈరోజు ఈడీ వర్క్స్ కార్యాలయం ఎదుట బైఠాయించారు, నిరసన తెలుపుతున్నారు. దీంతోపాటు క్వార్టర్స్లో ఏదైతే టౌన్షిప్లో క్వార్టర్స్ సంబంధించిన విద్యుత్ బిల్లులు ఏవైతే భారీగా పెంచేస్తారో దాన్ని కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కూడా మరోవైపు స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలంటూ కూరమనపాలెం అలాగే అగనంపూడి నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల మేర మానవహారం చేసి తమ గళాన్ని మరోసారి ఢిల్లీ స్థాయిలో వినిపించేందుకు కార్మిక సంఘాలు, ఉద్యోగులు, నిర్వాసులంతా సిద్ధమవుతున్నారు. రేపు దాదాపుగా అందరూ కూడా కార్మికులు, ఉద్యోగులంతా కూడా రోడ్లపైకి వచ్చి మానవహారాన్ని తెలిపి తద్వారా తమ గళాన్ని వినిపించేలా పూర్తి స్థాయిలో ఉద్యమానికి మరింత ఊపునిచ్చేలా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కార్మికులు, ఉద్యోగులకు చేస్తున్న పోరాటానికి కవులు, కళాకారులు, మేధావులు కూడా విశాఖలో పెద్ద ఎత్తున భద్రత పలికారు. దశల వారీగా వాళ్ళు వీరికి ఆందోళనకు సిద్ధమవుతూ ప్రదర్శనలో నిరసనలు చేస్తున్నారు. మరోవైపు రేపు ఈ మానవహారం భారీగా చేయాలని ఇప్పటికే నిర్ణయించి కార్మిక సంఘాలని, ఉద్యోగులు అలాగే కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి ఈడీ వర్క్స్ కార్యాలయం ఎదుట హెచ్ఆర్ఐని నిలుపుదల చేసేందుకు నిరసనగా ఈరోజు ఇంకా ఆందోళన అనేది కొనసాగుతుంది. వెంటనే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి ఆపాలి, తన కాళ్ళ మీద తన నిలబడేలా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి, తమకు హెచ్ఆర్ఐ నిలుపుదల చేసిన వాటిని ఎత్తివేయాలి. దీంతోపాటు స్టీల్ ప్లాంట్కు 10,000 కోట్ల వరకు క్యాపిటల్ను కేటాయించి దీంతోపాటు మైన్స్ను కూడా కేటాయించి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయాలన్నది వీళ్ళ డిమాండ్ వినిపిస్తోంది. రైట్ కాజా. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ముగియబోతోంది. ఉదయం 7 గంటల నుండే ఓటర్స్ పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 50% పైగా పోలింగ్ నమోదైంది. అయితే రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 101 మంది మహిళలున్నారు. 2 కోట్లకు పైగా ఓటర్స్ ఉండగా వారి కోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ తో. మహాత్మా, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అలాగే పోలింగ్ ముగుస్తూ ఉండడంతో ఎలా సాగింది ఓవరాల్ గా పోలింగ్? హర్యానాలో పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా సాగింది. ఈ రాష్ట్రం గతంలో కూడా ఎప్పుడు పెద్దగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు చాలా తక్కువ. పీస్ఫుల్గానే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతూ వచ్చింది. మన దగ్గర మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోల్ పర్సంటేజ్ వివరాలు ఉన్నాయి. అప్పటికి 49.13% వరకు యావరేజ్గా పోల్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పుడు ఆ తర్వాత మరొక 2.5 గంటలు గడిచిపోయాయి. మరొక అరగంట వరకు పోలింగ్కి ఆస్కారం ఉంది. అంటే 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చి క్యూ లైన్లో ఉంటారో వారు 6 గంటలు దాటిన తర్వాత అయినా సరే ఓటు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లెక్కన పోలింగ్ పూర్తిగా ముగిసే నాటికి 60% దాటి పోల్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఇక్కడ పోలింగ్ సరళిని బట్టి చూసుకుంటే హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేదు కాబట్టి ఒకే విడతలో పోలింగ్ని నిర్వహించారు. అదే హర్యానాతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకున్న జమ్మూ కాశ్మీర్లో అక్కడ 90 స్థానాలే ఉన్నాయి, కానీ 3 విడతలుగా అక్కడ పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక హర్యానాలో రాజకీయంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా అక్కడ అధికారంలో ఉంది. ఈసారి మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఆ పార్టీ ముందు అనేక సవాళ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, జాట్ సామాజిక వర్గం బీజేపీ పట్ల వ్యతిరేకతను, విముఖతను వ్యక్తం చేస్తోంది. అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన రైతు ఉద్యమాల్లో సైతం రైతులు బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. సో ఈ 2 ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే అగ్నివీర్ పథకం, దాన్ని వ్యతిరేకిస్తున్న జాట్ సామాజిక వర్గం, ఇలాగా మరికొన్ని స్థానికమైన అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో, అంటే కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలకు సగం 5 గెలుచుకోగలిగింది. 5 మాత్రమే బీజేపీ పరిమితమైంది. సో ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి ఎలాగైనా గెలుపొంది తమ ఖాతాలో మరొక రాష్ట్రాన్ని వేసుకోవాలని చెప్పి ఆ పార్టీ కూడా భావిస్తోంది. అందుకోసం 7 హామీలను గుప్పించింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎలాగైతే హామీలు ఇచ్చి హామీల ద్వారా ఓటర్లను ఆకట్టుకోగలిగిందో ఈ రాష్ట్రంలో కూడా అదే తరహా ప్రయత్నం చేసింది. మరి ఫైనల్గా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఏంటి అన్నది మనకు మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకనంటే ఈ ఎన్నికల మీద అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి. సో వారి అంచనాలు 6:30 గంటల నుంచి ప్రసారం చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కాబట్టి 6:30కు అసలు 3 ఏంటి అన్నది కనీసం చూచాయగానే తెలుస్తుంది. అందులో అన్ని సంస్థలు
పర్ఫెక్ట్గా ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ పబ్లిక్ మూడ్ ఏంటి అన్నది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేవలం హర్యానా మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్, హర్యానా ఈ 2 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ అంచనాలని 6:30 గంటలకు వివిధ సర్వే సంస్థలు వెల్లడించబోతున్నాయి. రైట్ మహాత్మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పూర్తి కాగా మరి కాసేపట్లో హర్యానా ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఇక 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ ఎలక్షన్స్ లో గెలిచేదెవరు? హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? 6:30కి ఎగ్జిట్ పోల్స్. TV9లో డోంట్ మిస్.